హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిందని మన ఛానల్లో ఆల్రెడీ మనం చెప్పాం. క్లియర్గా మనం ఆర్ఆర్బి రాంచీ అఫీషియల్ వెబ్సైట్లోని వచ్చిందని చెప్పేసి మనం క్లియర్గా లింక్ కూడా మనం ఇవ్వడం జరిగింది ఈవినింగ్. బట్ ఇప్పుడు టైం అయితే January 21 నైట్ 2 o'clock, అంటే January 22 ఎర్లీ మార్నింగ్ 2 o'clock అయింది ఇప్పుడు టైము. ఇప్పుడు నేను వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని జస్ట్ ఇప్పుడు చూస్తే మనకి నోటిఫికేషన్ అనేది ఇప్పుడు రిమూవ్ చేయడం జరిగింది అనమాట. అఫీషియల్ వెబ్సైట్ ఓన్లీ ఆర్ఆర్బి రాంచీ నుంచి వచ్చింది. ఆ వెబ్సైట్ నుంచే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిమూవ్ చేయడం జరిగింది. ఎందుకు రిమూవ్ చేసి ఉండొచ్చు అనే రీజన్స్ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో క్లియర్గా చూసుకోండి, ఇది మాత్రమే మిగిలింది. ఏంటి, అఫీషియల్ నోటీస్ అనేది మాత్రమే మిగిలింది. కంప్లీట్ నోటిఫికేషన్ అయితే వీళ్ళు రిమూవ్ చేశారనమాట ఆర్ఆర్బి రాంచీ వెబ్సైట్. మిగతా వెబ్సైట్స్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ కావచ్చు, చండీగఢ్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఎందులోని కూడా మనకి అఫీషియల్ కంప్లీట్ నోటిఫికేషన్ అనేది రాలేదండి. కేవలం రాంచీ వెబ్సైట్లోనే వచ్చింది. ఆ లింక్నే మనం ఈవినింగ్ కూడా మనం ఇచ్చాం, ఓకేనా. బట్ స్టిల్ ఆ లింక్ అయితే ఇప్పటికీ పనిచేస్తుంది. నేను ఒకసారి అది కూడా చూపిస్తాను. మెయిన్ థింగ్ ఒకటి మనం చూసుకుంటే ఇక్కడ ఇప్పటికీ ఇదైతే క్లియర్గా ఇచ్చారు. ఏమిచ్చారు, ఇన్ పార్షియల్ మోడిఫికేషన్ టు నోటీస్. చూసుకోండి, ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఇచ్చిన నోటీస్కి పార్షియల్ మోడిఫికేషన్ చేస్తున్నామని క్లియర్గా మనకి ఏజ్ ఎప్పటికీ January 1, 2025 కల్లా 18 to 36 ఇయర్స్ ఉండాలని, అలాగే టోటల్ వేకెన్సీస్ 32,438 ఉండాలని చెప్పి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సరే, ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన లింక్ అయితే మనం ఒకసారి చూద్దాం. నేను ఇప్పుడు పేస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం చూసిన లింకే, నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియో ముందు పెట్టిన లింక్ నేను ఇప్పుడు పేస్ట్ చేశా. క్లియర్గా ఇక్కడ చూడొచ్చు, rrb.ranchi.gov.in అని ఉందా, అందులోని ఫైల్స్లోనే ఉంది. వీళ్ళు ఏం చేశారు, లింక్ని డెలీట్ చేశారు. ఇక్కడ ఉన్న లింక్ని డెలీట్ చేశారు, కానీ ఆ ఫైల్ని పీడిఎఫ్ ఫైల్ని డెలీట్ చేయలేదన్నమాట. దానివల్ల ఏంటంటే ఆ పీడిఎఫ్ ఫైల్ అనేది వెబ్సైట్లోనే ఉండడం వల్ల అది ఇప్పటికీ కూడా మనకు ఓపెన్ అవుతుంది. వాళ్ళు ఎందుకు డెలీట్ చేసి ఉండొచ్చు అనే దాని గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఒకసారి చూడండి ఇక్కడ క్లియర్గా. ఇక్కడ యాక్చువల్లీ ఏం చెప్పారు, డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఉంది కదా, ఇది January 22 చెప్పారండి. యాక్చువల్గా ఇది January 22 రావాలి. బట్ ఆర్ఆర్బి రాంచీ వాళ్ళు మేబీ కొంచెం అత్యుత్సాహంతో అనుకుందాం, ముందే అప్లోడ్ చేస్తారనమాట. యాక్చువల్లీ మీరు ఇందులో చూడొచ్చు క్లియర్గా, కాన్ఫిడెన్షియల్ అని మీకు క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ, అవునా. ఇక్కడ ఏం కనిపిస్తుంది, కాన్ఫిడెన్షియల్ అని కనిపిస్తుంది. అంటే మేబీ ఇది ఆర్ఆర్బీస్ అందరికీ కూడా పంపించి ఉండొచ్చు అనమాట. ఇది కాన్ఫిడెన్షియల్, మీకు ఇంటిమేట్ చేస్తున్నాం, ఫుల్ నోటిఫికేషన్ తర్వాత పంపిస్తాం అన్న టైప్లో మేబీ కాన్ఫిడెన్షియల్ అని అందువల్ల ఉండొచ్చు, ఓకేనా. సో ఇది యాక్చువల్లీ రేపు, అంటే ఇప్పుడు నేను ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి January 22 నైట్ 2 o'clock, అంటే ఎర్లీ మార్నింగ్ 2 o'clock పెడుతున్నాం కాబట్టి ఈ రోజు మేబీ ఈవినింగ్ ఎప్పుడో అప్లోడ్ చేయాల్సిన దాన్ని నిన్నే, అంటే January 21 దీన్ని అప్లోడ్ చేశారనమాట వీళ్ళు, ఓకేనా. సో మేబీ అందువల్ల డెలీట్ చేసి ఉండొచ్చు. బట్ స్టిల్ ఆ ఫైల్ అయితే డెలీట్ చేయలేదండి వీళ్ళు. చూసుకోండి, ఆ లింకే మీరు చూడొచ్చు, rrb.ranchi.gov.in/upload.files అని /files అని ఉంది కదా. సో అంటే కాకపోతే కొన్ని స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. ఏంటంటే మేబీ క్వాలిఫికేషన్ మార్చారేమో, ఐటీఐ ఏనేమో, 10th కాదేమో అని ఈ స్పెక్యులేషన్స్ కూడా వస్తున్నాయి. సో ఇవన్నిటినీ కూడా మనం చూడాలంటే రేపటి దాకా వెయిట్ చేస్తే జస్ట్, ఎందుకంటే మనకి డేట్ ఆఫ్ పబ్లికేషన్ అనేది ఇక్కడ చూడండి January 22 ఉంది, ఓకేనా. సో అంటే మనకి January 22 చాలా క్లియర్గా తెలియబోతుంది, కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో ఆ కంప్లీట్ డీటెయిల్స్ తెలిసిన తర్వాత మన ఛానల్లో ఖచ్చితంగా మనం దాన్ని కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. సో అంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే, ఓకేనా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ మరొక వీడియోలో కలుద్దాం. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.